ఓం నమ శివాయ. మిత్రులారా, విశేషమైన పంచగ్రహ కూటమికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. ఈ రీల్ సేవ్ చేసుకోండి. పంచగ్రహ కూటమి ఎన్ని రోజులు ఉండబోతుంది, ఏ దేవతలు ఉపాసన చేయాలి, దీనివల్ల ఎంతవరకు మనకి లాభం కలుగుతుందో చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. అయ్యా, మకర రాశిలోకి 5 గ్రహాలు కలవబోతున్నాయండి. మకర రాశిలోకి 5 గ్రహాల కలయికనే పంచగ్రహ కూటమి అంటారు. శ్రద్ధగా వినండి. ఏ గ్రహాలు? ముఖ్యంగా రవి. మనకు తెలుసు, సంక్రాంతి రోజు రవి మకరంలో ప్రవేశించారు, రవి గ్రహము. అదేవిధంగా కుజగ్రహము, బుధగ్రహము, శుక్రగ్రహము, విశేషంగా చంద్రగ్రహము. ఈ చంద్రుడు కలయికతోనే పంచగ్రహ కూటమి ప్రారంభమవుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 3 రోజులు ఉండబోతుంది. 2026 జనవరి నెల 18వ తారీఖు ఆదివారం అమావాస్య సాయంత్రం 5:05 నుంచి ఈ యొక్క చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించారండి. ఎప్పటి వరకు ఉన్నాడు చంద్రుడు? 20వ తారీఖు మంగళవారం అర్ధరాత్రి 1:50 వరకు చంద్రుడు మకర రాశిలో ఉంటున్నాడు. కావున ఈ యొక్క కలయికనే పంచగ్రహ కూటమిగా చెప్తారు. చంద్రుడు ఎప్పుడైతే మంగళవారం 1:50 తర్వాత కుంభరాశిలో వెళ్ళిపోతాడు, ఇప్పుడు ఈ పంచగ్రహ కూటమి కాస్త చతుర్థ గ్రహ కూటమిగా మారిపోతుంది. మరి ఈ 3 రోజులు మనం ఏం చేయాలి? ఈ 3 రోజులు అందరూ కూడా చాలా భగవంతుని యొక్క సేవ చేసుకొని చాలా విశేషమండి. ఉగ్రదేవత ఉపాసన అంటారు. అంటే కొంత ఈ యొక్క కలయిక కొంత ఉగ్ర రూపాన్ని ఇస్తుంది కాబట్టి ఉగ్రదేవతలైనటువంటి నరసింహస్వామి వారిని చక్కగా సేవించండి, కాళికామాతని చక్కగా ఆరాధించండి. మరి అదేవిధంగా కాలభైరవుని చక్కగా విశేషంగా పూజించండి. హనుమంతుని యొక్క ఆశీస్సులు తీసుకోండి. ఈ దేవత ఉపాసన చాలా శక్తినిస్తుంది. 2026లో 3 సార్లు ఈ యొక్క గ్రహ కూటమి రాబోతుంది, పంచగ్రహ కూటమి. కావున చక్కగా అందరూ కూడా ఈ పంచగ్రహ కూటమిని తెలుసుకోండి. ఎటువంటి అపోహలు పడవద్దు. దీనివల్ల ఏదో పెద్ద ప్రమాదం జరిగిపోతుందండి, ఏదో పెద్ద ఇబ్బందులు వస్తాయని ఎవరు అనుకోవద్దు. అంతా శాంత స్వరూపంగానే ఉండాలని కోరుకుందాం. అందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు. జయం.